టైం హారిజన్లో ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే సిప్లకు సంబంధించి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు సంబంధించి మీకున్న సందేహాలను తెలుసుకునేందుకు మా టీవీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. శాంతిరాజ్ గారు, ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి అలాగే నార్మల్ ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్కి తేడా ఏంటి? అంటే మోడస్ ఆపరెండి ఒకటే, అంటే అవి పనిచేసే తీరు ఒకటే, కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసే పద్ధతి మారుతుంటుంది, మ్యూచువల్ ఫండ్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఈ రెండింటికి బేసిక్ తేడాలు ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది అది మ్యూచువల్ ఫండే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు రికరింగ్ డిపాజిట్, అంటే మనం ఏ విధంగా అయితే రికరింగ్ డిపాజిట్ చేస్తూ ఉంటామో ఆ విధంగా మీకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో అది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్లో మీరు లంసమ్ చేయొచ్చు ఆర్ ఎస్ఐపి చేయొచ్చు. ఎస్ఐపి ఇస్ నథింగ్ బట్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్గా ఒక ఫిక్స్డ్ టర్మ్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అలాగే ఫిక్స్డ్ టర్మ్లో మనం ఫిక్స్డ్ అమౌంట్స్ చేస్తూ పోతుంటాం కదా, అయితే ఇందులో రిటర్న్స్ ఎలా ఉంటాయి? అంటే రిటర్న్స్లో మన రిస్క్ యావరేజ్ అవుతుందని ఒక సూత్రం ఉంది, అంటే రూపీ కాస్ట్ యావరేజ్ పద్ధతి ప్రకారం సిప్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు. రిటర్న్స్ మీద ఎలా ఉంటుంది, రిస్క్ ఎలా యావరేజ్ అవుతుంటుంది దీంట్లో? అంటే రిస్క్ గురించి మాట్లాడినప్పుడు మీకు అసెట్ అలొకేషన్, అంటే ఇప్పుడు మీకు ఈక్విటీ, బ్యాలెన్స్, డెట్, సో ఈ కేటగిరీస్ దాని ప్రకారం మీకు రిస్క్ ఉంటుంది. ఈక్విటీ అనేది హై రిస్క్ కేటగిరీ ఇన్వెస్ట్మెంట్. సో మ్యూచువల్ ఫండ్ మనము ఒక ఈక్విటీ స్కీమ్లో మనం ఎస్ఐపి పెట్టుకుంటే అది మీకు రిస్క్ ఉంటుంది దాంట్లో, అండ్ రిటర్న్స్ కూడా మీకు సేమ్ మార్కెట్ బేస్ పైన ఉంటుందన్నమాట. ఓకే, అలాగే మరొక అంశం దీంట్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే సెక్టోరియల్ ఫండ్స్ ఉంటున్నాయి, గోల్డ్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత వరల్డ్ మార్కెట్ సంబంధించిన ఫండ్స్ ఉంటాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు, అలాగే ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి, అంటే హెడ్జింగ్ ఫండ్స్ ఉంటాయి, ఇలా రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అన్నిట్లోనూ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చా? మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా దాంట్లో మీరు లంసమ్ పెట్టొచ్చు ఆర్ ఎస్ఐపి ద్వారా పెట్టుకోవచ్చు. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే వాట్ ఈజ్ అవర్ గోల్స్, బేస్డ్ ఆన్ దాట్ మనం ఎంత రిస్క్ తీసుకోగలుగుతాం ఒక కరెక్ట్గా అనలైజ్ చేసి దెన్ యూ కెన్ చూజ్ ఎ ఫండ్, అండ్ ఆ ఫండ్లో మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి అన్ ఇంటర్నేషనల్ ఫండ్, ఇట్ కెన్ బి సెక్టోరియల్ ఫండ్ ఆర్ ఇండెక్స్ ఫండ్ ఆర్ ఈక్విటీ ఫండ్. ఓకే, సిరి సంపద కార్యక్రమం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మీ సందేహాలకి శాంతిరాజ్ గారు సమాధానాలు ఇస్తారు. ఒక చిన్న విరామం. సిరి సంపదకి తిరిగి స్వాగతం. శాంతిరాజ్ గారు, ఒక విషయం ఈ మధ్య కాలంలో కొత్తగా వింటున్నది గోల్డ్ ఫండ్స్ అని. అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఇప్పటికే మార్కెట్లో చాలా పాపులర్ అయినాయి. గత 3 సంవత్సరాలకు చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా వచ్చిన రాబడి కూడా దాదాపు 30-35% మేరకు ఉంది. అలాగే గోల్డ్ ఫండ్స్కి గోల్డ్ ఈటీఎఫ్స్కి తేడా ఉంది. గోల్డ్ ఫండ్స్ని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే ఎస్బీఐ లాంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ ఫండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే సిప్ బేసిస్ మీద, అంటే నెలకి 100 రూపాయల దగ్గర నుంచి మీరు మదుపు చేసుకోవచ్చు అని ఒక పెట్టారు. అంటే వాటి పద్ధతి మిగతా సిప్లకి గోల్డ్ సిప్లకి తేడా ఏమైనా ఉందా? గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది ఫస్ట్ లాంచ్ అయ్యాయి అనమాట. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈటీఎఫ్ ఫండ్స్ గోల్డ్లో లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు గోల్డ్ సేవింగ్స్ ఫండ్ అనేది కూడా వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే మీకు బేసికల్గా ఈటీఎఫ్ అనేది డైరెక్ట్ మీరు ఇట్స్ ఎ ట్రేడబుల్, అంటే మీకు సెకండరీ మార్కెట్లో ఇట్ ఇస్ ట్రేడబుల్, షేర్ మార్కెట్, అండ్ మీకు ఏంటంటే డిమాట్ అకౌంట్ కంపల్సరీ దానికి అవసరం. ఇప్పుడు అదే మీకు సేవింగ్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో, అంటే గోల్డ్ సేవింగ్స్ ఫండ్ అంటారా వీటిని, అది మీకు డిమాట్ అకౌంట్ అవసరం లేదు. సేమ్ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో మీరు ఆ విధంగా మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఎస్ఐపి మార్గంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీరు అంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఈటీఎఫ్లోనే పెడతారు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. బట్ కన్వీనియన్స్, ఒక క్లయింట్కి ఒక కన్వీనియన్స్ అనేది ఉంటుంది. గోల్డ్ ఎక్స్పోజర్ కూడా వితౌట్ హ్యావింగ్ ఎ డిమాట్ అకౌంట్ హెజల్ ఫ్రీగా ఎస్ఐపి మార్గంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ బేసిస్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇంకోటి అంటే కొంతమంది రిస్క్ అవర్షన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే రిస్క్ ఏమాత్రం తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతుంటారు సిప్లో అలాంటి అవకాశం ఉందా అని. అంటే సిప్ బేసిస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఖచ్చితమైన రాబడి రాగలిగా సిప్లు ఏమైనా ఉన్నాయి, అంటే ఫిక్స్డ్ రిటర్న్ ఉండేవి, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్లో అలాంటివి ఏమి కనపడుతున్నాయి? అంటే మ్యూచువల్ ఫండ్లో యాజ్ సచ్గా గ్యారంటీ రిటర్న్స్ ఏది లేవు.
మీకు ఏంటంటే కాకపోతే తక్కువ రిస్క్ తీసుకునే ఫండ్స్ ఉన్నాయి మీకు, బ్యాలెన్స్ ఫండ్ కానివ్వండి లేదంటే మీకు డెట్ ఫండ్స్లో దాంట్లో పెట్టచ్చు. కాకపోతే నా రికమెండేషన్ ఏంటంటే ఎస్ఐపి ఎప్పుడైతే మీరు కన్సిడర్ చేస్తున్నారో ఎవరైనా కూడా మీరు లాంగ్ టర్మ్, ఒక షార్ట్ టర్మ్ మన సాధారణంగా కష్టం చూడడం. లాంగ్ టర్మ్లో ఏంటంటే మీరు ఫస్ట్ అన్న రూపీ కాస్ట్ యావరేజింగ్ ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఎస్ఐపిలో ఉంటుంది ఎక్కువ. సో ఒక లాంగ్ టర్మ్ టైం పీరియడ్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే దాంట్లో చాలా బెనిఫిట్ ఉంటుంది. చిల్డ్రన్స్ కూడా మీరు యాక్చువల్ చిల్డ్రన్ ప్లాన్స్ లైక్ ఎస్ఐపి ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ యాక్చువల్లీ చిల్డ్రన్స్. ఒక చిల్డ్రన్ ప్లాన్స్ ఎస్ఐపి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని అంటే ట్రేడబుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఎండెడ్ లేకపోతే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని ఇలా రకరకాలుగా మనం మ్యూచువల్ ఫండ్స్ని క్లాసిఫికేషన్ జరుగుతుంది. ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి క్లాసిఫికేషన్ ఏమైనా ఉందా? ఎస్ఐపిలో క్లాసిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు. ఏంటంటే ఒక ఫండ్ ఉందనుకోండి, ఆ ఫండ్లో మీరు ఒక సిస్టమ్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే లంసమ్ ద్వారా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దేర్ ఇస్ నో కేటగరైజేషన్ ఆఫ్ ఎనీ ఇన్ ఎస్ఐపి. ఇప్పుడు ఫండ్ మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, తర్వాత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఇలా ఫండ్ లెవెల్లో మీకు కంపారిజన్ ఉంటుంది. బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ కన్వీనియన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో దాంట్లో మీకు కంపారిజన్ అలాంటిది ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీకు ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా మంచి ఫెసిలిటీ ఇది. అలాగే ఇంకొక అంశం శాంతిరాజ్ గారు, ఫిక్స్డ్ అమౌంట్ అన్నప్పుడు నెలకి ప్రతి నెల 500 రూపాయలు, ప్రతి నెల 1000 రూపాయలు లేదా ప్రతి నెల 2000 రూపాయలు చొప్పున వేసుకుంటూ కాకుండా పిఎఫ్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మినిమం 250 రూపీస్ పర్ యానం టు 70,000 ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఆ మధ్యలో మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే పర్ ఇయర్ ఇంత అని ఉంటుంది, అందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కూడా ఫిక్స్డ్ అమౌంట్ అంటే ప్రతి నెల ఖచ్చితంగా అంతే అమౌంట్, మొదట్లో ఎంత వేస్తామో చివరి దాకా అంతే వేయాల్సి ఉంటుందా ప్రతి నెల, లేదా ఆ అమౌంట్స్లో వేరియేషన్ కూడా ఉండొచ్చు? అంటే ఒక నెల 200, ఒక నెల 300, ఒక నెల 400, అంటే మన అందుబాటుని బట్టి మన సౌలభ్యాన్ని బట్టి దాంట్లో మదుపు చేసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడైతే అలాంటి ఫెసిలిటీ అయితే లేదు. ఏదైతే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఫిక్స్డ్ అమౌంటే డిడక్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. కానీ మీరు దాంట్లో మధ్యలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ మీ దగ్గర కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, మార్కెట్ పడ్డది అంటే మీరు అడిషనల్ పర్చేజ్ అదే ఫోలియోలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. అండ్ మధ్యలో మీరు ఒకవేళ టాప్అప్ చేసుకోవాలంటే అడిషనల్ పర్చేజ్ ద్వారా చేసుకోవచ్చు. అది ఓకే. ఆదిలాబాద్ నుంచి మనకి లైన్లో ఉన్నారు. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు సిప్ హెచ్డిఎఫ్సి 200 పెడుతున్నా అండి 5,000. ఓకే. అయితే అది అంటే 10-15 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు నాకు, అప్పటి వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మధ్యలో ఒకసారి అంటే మార్కెట్ అప్ డౌన్ అప్పుడు వెనక్కి రావటం, తీసుకుని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయటం అని అంటున్నారు. దాని గురించి ఏమన్నా అంటే తను అనేది ఏంటంటే మధ్యలో ఫ్లక్చుయేషన్స్ ఎట్లా యావరేజ్ చేసుకోవచ్చు అనేది. రవి గారు యాక్చువల్గా ఎస్ఐపి చేసేదే ఈ మార్కెట్లో ఉన్న ఫ్లక్చుయేషన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి. సో ఎస్ఐపిలో పెట్టినప్పుడు మీరు ట్రేడింగ్ లాగా చేయడానికి యాక్చువల్గా రికమెండెడ్ కాదు. 15 ఇయర్స్ అన్నారు కాబట్టి అది చాలా మంచి టర్మ్, ఎందుకంటే మీకు పేషెన్స్ ఉంది, లాంగ్ టర్మ్ కమ్ మీరు ఉండగలిగితే అది దట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్. సో మీకు యావరేజ్గా ఒక 12 to 15% వచ్చినా కూడా మీ కార్పస్ అనేది యూ కాంట్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ విల్ గ్రో. సో లాంగ్ టర్మ్ ఇంకా మార్కెట్ యాక్చువల్గా ఎస్ఐపిలు ఇన్వెస్ట్ చేసేవారు అందరూ మార్కెట్ పడితే సంతోషపడాలి, ఎందుకంటే దే విల్ గెట్ మోర్ యూనిట్స్. సో ఆ ఎఫెక్ట్ అనేది మీకు లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు పాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ మీరు అంటే చూస్తే లైక్ ద ఫిగర్స్ దట్ చూస్తే మీరు మైండ్ బాగ్లింగ్ ఉంటుంది యాక్చువల్గా. రూపీ కాస్ట్ యావరేజ్, రిస్క్ యావరేజింగ్ కూడా జరిగిపోతుంది దాంట్లో. అవును. అలాగే ఇప్పుడు మనకి ఒక కాలర్ మధ్యప్రదేశ్ నుంచి రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నేను మధ్యప్రదేశ్ మాట్లాడుతున్నాను, గ్వాలియర్ నుంచి. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నేను మిడ్ క్యాప్ ఈ మధ్య రీసెంట్ గా తీసుకున్నాను. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ లో ఒక 2,000 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నాను. ఓకే. సిప్ లోను ప్లస్ ఇంకొకటి హెచ్డిఎఫ్సి లోనే టాప్ 200 అని చెప్పి వేరే ఫండ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. సార్. సో ఒకటి 3,000 రూపీస్ ఏమో దాంట్లోనూ, ఇంకో 2,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఏమో మిడ్ క్యాప్ లో చేస్తున్నాను. ఎట్లా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అంటారా? ఇది పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటే అవకాశం ఉంది? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు మన శాంతిరాజ్ గారు దీనికంటే మీకంటే ముందు రికమెండ్ చేసింది మిడ్ క్యాప్ ఫండ్ లోనే, యాక్చువల్ గా మిడ్ క్యాప్ ఫండ్ లోనే. తర్వాత టాప్ 200 మూర్తి గారు యాక్చువల్గా హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఇట్స్ వెరీ గుడ్ ఫండ్, పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ హెచ్డిఎఫ్సి టాప్ 200 ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ ఫండ్.
అది లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్న ట్రాక్ రికార్డ్ బాగుంది. సో మీరు లాంగ్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు. మిడ్ క్యాప్ ఆపర్చునిటీ 4 years ఫండ్, అది చాలా ప్రామిసింగ్గా రిటర్న్స్ ఉన్నాయి. దాంట్లో వెల్ మేనేజ్డ్ ఫండ్ కాబట్టి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ అండ్ హెచ్డిఎఫ్సి టాప్ 200 ఆర్ ద బెస్ట్ ఫండ్స్ విచ్ యూ కెన్ కన్సిడర్. లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక కాలర్ రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఒక 15 సంవత్సరాల పాటు ఆహా. మంత్లీ 5,000 రూపీస్ చొప్పున ఓకే, పేమెంట్ చేసుకుంటే తర్వాత ఏదైనా మంచి రిటర్న్స్ వచ్చేటట్లుగా ఏదైనా అవకాశం ఉంటుందా? నెలకు 5,000 ఒకే ఫండ్లో కాకుండా, అంటే మా సజెషన్ నేను పర్టికులర్గా ఇచ్చగలిగింది ఏంటంటే 5,000 మీరు ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు 5,000 ఒకే ఫండ్లో కాకుండా డిఫరెంట్ ఫండ్స్లో మీరు అంటే డైవర్సిఫై అవ్వడం అనేది అవసరమేమో అనుకుంటాను. అవును రామకృష్ణ గారు, యాక్చువల్గా ఏంటంటే 5,000 అంటే మీరు అమౌంట్ టోటల్గా 5,000 అంటే 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి మీరు స్ప్లిట్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. 2,500 2,500 ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోండి, ఒకటి మిడ్ క్యాప్ ఫండ్ చూజ్ చేసుకొని 15 years టైం పీరియడ్ ఈజ్ అ వెరీ గుడ్ పీరియడ్. సో మీరు ఖచ్చితంగా కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. మీరు ఖచ్చితంగా రిటర్న్స్ చాలా బాగుంటాయి. ఓకే, అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని కాకుండా మనకి ఎప్పుడు రిటర్న్ రావాలి అనేది కూడా అంటే ఇప్పుడు అబ్బాయిలు ఇప్పుడు 10th క్లాస్ 5th క్లాస్లో ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రావాలి అంటే కనుక ఒక 7 years అలాంటి టార్గెట్స్ పెట్టుకుని చేయడం కూడా. అదే సార్, అంటే ఒక ఎస్ఐపి చూజ్ చేసుకోవడం అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనేది కాకుండా ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అంటే వారికి గోల్స్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ, వాళ్ళ నెట్ ఎక్స్పెన్సెస్, ఎంత సర్ప్లస్ మిగులుతుంది, ఈ సర్ప్లస్ అమౌంట్ ఎలా ఛానలైజ్ చేసుకోవాలి, వాళ్ళ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ గోల్కి ఏ ఎస్ఐపి అంటే ఎంతెంత అమౌంట్ మనం అలైన్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం ఒక బ్యాలెన్స్ షీట్ లాగా రెడీ చేసుకొని యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. ఫండ్స్ కూడా ఆ విధంగా చూజ్ చేసుకొని ది కెన్ గో. రైట్, ఇప్పుడు మరొక యూలిప్ లో మీరు ఏ పాలసీ తీసుకున్నారు? LIC 1 year కు 10,000 అంటే అవును, 10 సంవత్సరానికి 10,000 కట్టాలన్న స్కీములు ఎల్ఐసిలోనే కనీసం 5-6 ఉన్నాయి. మార్కెట్ ప్లేస్, మనీ ప్లేస్, ఫార్చ్యూన్ ప్లేస్, హెల్త్ ప్లేస్, ఇలాగా బీమా ప్లేస్, మనీ ప్లేస్. ఓకే రైట్, మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు కట్టారండి? ఇప్పటికి 4 years కట్టాను నేను. ఓకే, 4 ఏళ్ళు అంటే దాదాపు మీరు కనీసంగా కట్టాల్సిన 3 సంవత్సరాల వ్యవధి కూడా అయిపోయింది. కానీ మీరు పాలసీ తీసుకుంది 20 సంవత్సరాలకు మీరు పాలసీ తీసుకున్నారా? అవునండి, 20 సంవత్సరాలు చెప్పలే ఫస్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను చూసి దానికి చేద్దాం మొత్తం లాస్ ఉంది మార్కెటింగ్ ఇప్పుడు. అదే మీరు యాక్చువల్గా ఓకే తీసుకున్నారు, అది అయిపోయింది. మార్కెట్ ఇప్పుడు డౌన్లో ఉంది, కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు. మీకు ఎప్పుడే ఎన్ని రోజులు కట్టగలుగుతారో అన్ని రోజులు కట్టండి. 20 years పాలసీ కాబట్టి మీకు ఎందుకంటే ఫస్ట్ 3 years to 5 years లోపల ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ 4 years కట్టేశారు కాబట్టి మీకు ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్లోనే దాని కాస్ట్ తగ్గిపోతుంది. మీరేం మార్కెట్ పడ్డదని ఏమీ బాధపడ అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్లో మీకు అది బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి బెటర్ కంటిన్యూ. ఈవెన్ యూలిప్స్ కూడా మ్యూచువల్ ఫండ్ మోడల్స్లోనే పనిచేస్తే కనుక ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి వాళ్ళకి. అందుకని మీరు యూలిప్ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్కి మాత్రమే అవి యూలిప్ని సేవ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్స్ హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మరొక కాలర్ మనకి ఫైనల్గా మీరు ఒక మాట ఎస్ఐపికి సంబంధించి అమౌంట్స్ లేదా అలాగే డ్యూరేషన్ టర్మ్ ఈ రెండింటికి కాంబినేషన్స్ ఎట్లా, ఏది బెటర్ ఉంటుంది, ఎలా డైవర్సిఫై చేసుకోవచ్చు మీరు అసలు చేస్తారు? అంటే అదే ఫస్ట్ చెప్పాను కదా సార్, అంటే మనం ఏంటంటే ఒక గోల్స్ బట్టి మన ఒక గోల్స్ తర్వాత అది బేసికల్గా మన వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ గోల్, దాని బేస్ ప్రకారంగా మన టైం పీరియడ్ ఫిక్స్ చేసుకొని ఎంత అమౌంట్ కావాలి ఆ గోల్ రీచ్ కావడానికి అట్ ద రేట్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సంటేజ్, దెన్ ఆ ఫిక్స్డ్ అమౌంట్ అనేది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వెళ్ళొచ్చు. దీంట్లో లాంగ్ టర్మ్ ఆరిజిన్ ఉంటుంది కాబట్టి కాస్తంత రిస్క్ పోర్ట్ఫోలియో అంటే రిస్కియర్ అలా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అలాంటి ఫండ్స్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ 5 years కన్నా బిలో ఉంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో చేయడం అనేది రికమెండెడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతిరాజ్ గారు, ఎస్ఐపికి సంబంధించి మంచి వివరాలు అందించినందుకు. అలాగే ఇదే ఈనాటి సిరి సంపద కార్యక్రమంలోని ఎస్ఐపికి సంబంధించిన ప్రత్యేక సలహా కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంపై సిరి సంపద ఉంటుంది. అంతవరకు సెలవు.